జటాధర టీజర్ అయితే వచ్చేసింది కదా, సో చూస్తూ మాట్లాడుకుందాం. శ్లోకాలు వస్తాయి. ఓకే, ఏదో స్వరంగ మార్గం గుండా వెళ్తున్నట్టు మనకు చూపించారు. సో అందులో ఏంటంటే ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు మనిషి శవాలు కానీ మొత్తం బోన్స్ ఉన్నాయి పడిపోయి, బంగారం ఉంది, ఇంకా చాలా పాత కాలబ్ది అదంతా అన్నట్టు తెలియడానికి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి గబ్బిలాలు ఉన్నాయన్నమాట. సో ఎప్పటిదో అన్నట్టు అలా వెళ్ళే కొద్దీ మనుషులు చనిపోయిన వాళ్ళ బోన్స్ కనిపించడం కానీ, ఎముకలు కనిపించడం, ఇంకొంచెం దూరం వెళ్తే బంగారం కనిపించడం, ఇంకొంచెం దూరం వెళ్తే మనుషులు ఆ బంగారాన్ని ఇవ్వడం, ఒక పెయింటింగ్ లాగా ఉంది చూసారా, పెయింటింగ్లో ఇవ్వడం కానీ చూసాం. సో ఇది పాతకాలపు స్టోరీయా, అలా దయ్యమై ఆవిడ ఉండిపోయారా అనేది మనకు తెలీదు. ఒక మనిషిని కూడా చూపించారు, సోనాక్షి, ఆవిడే విలన్ అనమాట ఇక్కడ మన మూవీకి. సో షీఈస్ ద డార్క్నెస్ క్రియేటెడ్ బై గ్రీడ్. అంటే గ్రీడ్, అత్యాశని గ్రీడ్ అంటారు. అత్యాశకి ఏది ఉండదు, అంటే ఒక అంతం అనేది ఉండదు అత్యాశకి మనకి ఎప్పుడు. ఇప్పుడు మనకు ఒక 10% అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10% కావాలి అనుకున్నప్పుడు వెంటనే అది ఫిల్ అయిపోయిన వెంటనే 100% కావాలి అని ఉంటుంది. 100% ఫిల్ అయిన వెంటనే 200% కావాలి, 200 తర్వాత 1000, అలా ఎంతో అంత వెళ్తూనే ఉండాలి. అంతేగాని ఓకే అన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ లేకపోతే పీస్ ఉండదు. పీస్ లేకపోతే మనిషి బ్రతుకుతున్నట్టు అనిపించదు. మన లైఫ్లో ఒక స్థిరత్వం అనేది ఉండదు. సో ఎప్పటికప్పుడు పరిగెత్తడం ఇంక చచ్చిపోవడం, ఇంకేమీ ఉండదు. సో ఈ గ్రీడ్ అనేది నేను ఎక్కడ విన్నానంటే, నేను చదువుకునే రోజుల్లో స్టాక్ మార్కెట్ గురించి మా సార్ చెప్తూ, గ్రీడ్ అనేది ఉండకూడదండి షేర్స్ కొన్నప్పుడు మనకి. అంటే అది మంచి రేట్లో వచ్చింది అనుకోండి, ఓకే చాలు అన్నప్పుడు చాలు అని అమ్మేసేయాలి. ఇంకా పెరుగుతాయి అని వెయిట్ చేసుకుంటూ వెళ్తే కనుక సడన్గా పడిపోవచ్చు. సో గ్రీడ్ ఎప్పటికీ ఉండకూడదు స్టాక్ మార్కెట్లో అని చెప్పారు. సో అది గుర్తుకొచ్చింది నాకు. సో గ్రీడ్ అనేది చాలా ప్రమాదకరం. అది ఎదుటి వ్యక్తికి ప్రమాదమే, మనతో పాటు ఉన్న వాళ్ళకి ప్రమాదమే, మనకి ప్రమాదమే. సో చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయాను. సో టీజర్లోకి వద్దాం. సో ఏంటంటే ఇప్పుడు ఈవిడికి చాలా గ్రీడ్ ఉంది, అందుకనే ఆవిడికి బంగారం కానీ అవన్నీ ఉన్నాయి. స్టోరీ అనమాట అదంతా. ఆవిడ చంపేస్తూ తీసుకుంటున్నందుకు ఇవ్వకపోతే చంపేస్తున్నారా ఏంటి అనేది మనకి స్టోరీలో తెలిసింది. ఫుల్ ఆపోజిట్ చంపేస్తున్నారు అందరూ. ఇది ఒక బ్యాటిల్ అనమాట, సాక్రిఫైస్ మధ్య. జటాధర. ఓకే, చాలా బాగుందండి టీజర్. నేను నార్మల్గా అలా అనుకున్నా కానీ శివ లాస్ట్లో శివుడు కూడా కనిపిస్తున్నారు, ఆయన పాదాలు కూడా కనిపించినాయి. టీజర్ అయితే చాలా బాగుంది. సో సాక్రిఫైజులతో పుట్టిన ఒక వ్యక్తి అంటే ఆయన సాక్రిఫైస్ వల్ల పుట్టారు అంటే ఆయనలో కూడా సాక్రిఫైస్ ఉంది అని. సాక్రిఫైస్కిను గ్రీడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఫుల్ ఆపోజిట్. మనం ఏదైనా మనకి రాకపోయినా, మనకి లేదు అని తెలిసినా సరే మనం దాన్ని అలా సాక్రిఫైస్ అలా పర్లేదు అని అనుకోవడం కూడా కాదు, ఇంకా ఎక్కువ అది వద్దు. మన దగ్గర ఉన్నా సరే వేరే వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయడం కానీ, లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల సాక్రిఫైస్ చేయడం కానీ, అంటే మన దగ్గర ఉన్నదే మనం ఇంకొకరికి ఇవ్వడమో, లేకపోతే వద్దులే అనుకోవడమో, లేకపోతే దాన్ని మనం బాధగా కానీ సంతోషంగా కానీ ఎలా అయినా సరే సాక్రిఫైస్ చేయడం అనేది అది చాలా డిఫరెంట్. గ్రీడ్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ కావాలి అనుకోవడం, సాక్రిఫైస్ అంటే ఉన్నదాన్నే వదిలేస్తే. ఆ స్టోరీ అనేది ఏంటి అనేది అంత డాట్స్ని కనెక్ట్ చేయలేకపోతున్నాను. ఈవిడ దయ్యమా లేకపోతే నిజంగా ఉన్నారా బ్రతికే అనేది తెలియట్లేదు. పవర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దయ్యమే. సో ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా ఉంటాయి మూవీలో ఖచ్చితంగా. సో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్గా సోనాక్షి గారు చాలా బాగా యాక్ట్ చేశారు.
సో సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్ రావాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇది మంచిగా హిట్ అయింది అని మూవీ. ఆల్ ద బెస్ట్ సుధీర్ బాబు గారు, ఇన్ సోనాక్షి అండ్ టీమ్ అందరికీ, జటాధరాకి. టీజర్ కూడా నాకు నచ్చింది, బాగుంది, కొత్తగా అనిపిస్తుంది కొంచెం. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ టీజర్ లాంటి స్టోరీయే నేను రాజాసాబ్లో కూడా నాకు అలానే అనిపించింది, లైట్గా చెప్పాను కదా. సో ఎవరైనా రాజాసాబ్ టీజర్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి వెళ్ళి. మా ఛానల్ నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సరేనా, బాయ్ ఫ్రెండ్స్.